అంటే ఇవాళ ఇది జరగడానికి రీజన్ ఫ్రెండ్షిప్. దట్ ఈస్ ద రీజన్ దిస్ ఇస్ హ్యాపెనింగ్ అండ్ దట్స్ వై వీఆర్ ఎంజాయింగ్ ద హోల్ థింగ్. యాక్చువల్లీ సినిమా గురించి ఎక్కువ మాట్లాడకుండా ఇంటింటో మాట్లాడుతున్నాం, బట్ ఫైనలీ ఇట్ ఇస్ సీతా పయనం ఓన్లీ వీఆర్ టాకింగ్ అబౌట్. సో ఈ జర్నీయే మన జర్నీ. ఈ జర్నీ మీ లైఫ్ జర్నీ అవ్వాలి. ఐఎమ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఇట్ కాబట్టి ఐఎమ్ పార్ట్ ఆఫ్ యాల్ కాబట్టి నా లైఫ్లో జర్నీ కూడా అవ్వాలి. ఐఎమ్ నాట్ కన్క్లూడింగ్, ఐఎమ్ జస్ట్ టెలింగ్ దట్ I wanted to be a part of this and I'm a part of this. 100%. That is what I'm trying to say. You're already boss. Yes. That's what I'm saying. So ఎప్పుడు బాబు ఎప్పుడు చూస్తావు ఇది సీతాపయనం? Let us wait because but ultimately నాకు ఎందుకో that good feeling is అంటే ఇవాళతో కన్క్లూడ్ అయింది. గుడ్ ఫీలింగ్ 100% షూర్ షార్ట్ అండ్ దట్ ఈస్ వాట్ అది మీలో ఉన్న ఎనర్జీ నాకు వస్తుంది. దట్ ఈస్ వై ఐ ఫీల్ ఇట్స్ డెఫినెట్లీ గోయింగ్ టు హిట్ ద bullseye. So what is your advice to this Yes. to youngsters? Because you are very very, as I told you, hypocrisy లేని ఒక మనిషి. అందరికీ నేను అడగను ఈ అడ్వైస్ ఇవ్వమని. యు ఆర్ ద రైట్ పర్సన్ టు గివ్ దెమ్. బికాజ్ ఇంకా ముందు ఎక్కడో వాళ్ళ జర్నీ ఇంకా చాలా ముందు ఉంది. దెర్ ఆర్ సో మెనీ టుమారోస్ ఫర్ దెమ్. నేనేం అడ్వైజ్లు ఇస్తాను ఊరుకో. చెప్పు. నేను ఎప్పుడో వేరే రకంగా ఉండేవాడిని కంప్లీట్. ఇలా అంటే వన్ థింగ్ ఇస్ లైఫ్ ఇస్ సింపుల్, లెట్స్ నాట్ మేక్ ఇట్ కాంప్లికేటెడ్. అది సినిమా అవ్వచ్చు, లైఫ్లో ప్రాబ్లమ్స్. ఎవ్రీ ప్రాబ్లమ్ ఇస్ నాట్ అ ప్రాబ్లమ్ ఎట్ ఆల్, ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్. ఎనీ ప్రాబ్లమ్ ఇస్ నాట్ అ ప్రాబ్లమ్ అన్లెస్ యూ లూజ్ సంబడి. టిల్ దెన్ దట్స్ నాట్ అ ప్రాబ్లమ్. మిగతా అన్నీ తిరిగి సంపాదించవచ్చు. ఒక ఇన్సిడెంట్ జనరలీ ఐ వాస్ టాకింగ్ ఇట్ ఇంటర్వ్యూస్లో సూసైడ్ వద్దు అనే దాని మీద ఏదో మాట్లాడాను. నేను షూటింగ్ చేస్తుంటే ఎవరో వచ్చి నమస్కారం పెట్టేసి, సార్ మీ వల్ల బతికాను అన్నాడు. ఏంటన్నా, 3 days నుంచి కాంటెంప్లేట్ చేస్తున్నాను సూసైడ్. మెయిన్ ఆఫ్ చేసి కూర్చున్నాను, ఇప్పుడు ఆన్ చేశాను, సూసైడ్ చేసుకుందాం ఫ్యాన్కి ఎలాడదామని. టీవీలో మీరు కనపడ్డారు, వై యూ షుడ్ నాట్ కమిట్ సూసైడ్ అని చెప్పారు. అప్పటి నుంచి నేను బతకటం మొదలెట్టాను. సో ఐఎమ్ సేయింగ్ వెన్ యూఆర్ అలైవ్ ఓన్లీ యూ కెన్ డూ ఎనీథింగ్. చచ్చిన తర్వాత నువ్వేం చేస్తావు, ఎక్కడ ఉంటావో ఏమో ఎవరికి తెలియదు. కాబట్టి నవ్ యూ నో వే యూ ఆర్, వాట్ యూ కెన్ డూ వాట్ ఎవర్ యూ వాంట్. అండ్ ఐఎమ్ టెలింగ్ యూ లైఫ్ ఇస్ వెరీ వెరీ సింపుల్. నాకు ఒక స్టేజ్లో ప్రాబ్లమ్స్ మీద ప్రాబ్లమ్స్, ఓ ఇది కూడా వచ్చిందా, భలే ఉంది అని. ఇట్ వాస్ ఫన్ ఫర్ మీ. ఐ స్టార్టెడ్ ఎంజాయింగ్ ఇట్. నేను చూసిన దాంట్లో ఐ హావ్ సీన్ హిస్ ప్రాబ్లమ్స్, బట్ కొంచెం కూడా దాని గురించి బాధపడటమో అది లేదు. ఓకే అర్జున, దిస్ టు విల్ పాస్. అరే దిస్ నాట్ ఎ ప్రాబ్లమ్. నో, ఇట్ విల్ పాస్. నో, ఇట్ పాస్. నో, పాస్. అందరూ అన్నారు ఇల్లు అమ్మేసావు, హీరో వదిలేసావు. ఏమైంది, ఇల్లు కొన్నాను మళ్ళీ. ఓకే క్యారెక్టర్ ఆర్టిస్ట్ చేస్తున్నా, బట్ ఐమ్ వర్కింగ్ విత్ ద బెస్ట్ డైరెక్టర్స్, విత్ ద బెస్ట్ ప్రొడక్షన్స్, విత్ బెస్ట్ ఆర్టిస్ట్స్. వాట్ ఎల్స్ డూ ఐ వాంట్? ఇది కాబట్టి అది. సో దెర్ ఇస్ ఆల్వేస్ అ వే. దెర్ ఇస్ నథింగ్ టు బి డిసప్పాయింటెడ్ వాట్ ఎవర్ ఇట్ ఇస్. మీరు అనుకోండి, సీ వాట్ ఎవర్ వీల్ థింక్ బిగ్. ఇఫ్ ఇట్ హ్యాపెన్స్ గ్రేట్, ఇఫ్ ఇట్ డజంట్ హ్యాపెన్ ఆల్సో గ్రేట్. దట్ ఈస్ వాట్, దట్స్ ద వే ఐ టేక్ ఇట్. I think it's an Aquarius trait, uncle. ఎక్వేరియన్ అంటే గుర్తొచ్చింది. యువర్ బర్త్డే బై ద వే, హ్యాపీ బర్త్డే. నో, ద థింగ్ ఇస్ ఇద్దరం 2 days డిఫరెన్స్లో పుట్టాం, కానీ నాకు నీకు అంత డిఫరెన్స్ ఉందేంటి? నేనంత వైల్డ్ మ్యాడ్, నువ్వు అసలు అంత సోబరు. హౌ ఇస్ దట్ పాసిబుల్? లేదు అంకుల్, ఐ థింక్ హిపోక్రసీ అని చెప్పారు కదా. ఐ ఫీల్ ఈవెన్ ఐఎమ్ అ లిటిల్ డివాయిడ్ ఆఫ్ హిపోక్రసీ. అది దట్ ఐ సీ ఇట్ ఇన్ యూ ఆల్సో టు అ గ్రేట్ ఎక్స్టెంట్. సో ఐ థింక్ వీ హ్యావ్ సిమిలర్ ట్రేట్స్. We have to have some. అవును, Aquarians. మా ఇంట్లో ముగ్గురు Aquarians. తెలుసు. బట్ ఐ హావెంట్ సీన్ ఇంత హిపోక్రసీ లేని మనిషి నేను ఎక్కడ చూడలేదు. అర్జున ఇట్లా కూడా బతకచ్చు. దట్ ఈస్ వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు సే. అదే ఎందుకు యాక్టింగ్ చేస్తున్నావు? No, and because of that, you see, both should listen. Because of that, people respect him more. Exactly. Because I think he is what he is. The right kind of people will understand that. Very few people will ఎవరు understand. కరెక్ట్గా ఉంటారో వాళ్ళు 100% they will, I like to break rules. Rules are meant to be broken. Super. అది. సో సినిమా గురించి మాట్లాడదాం, ఈ పయనం గురించి మనం. అర్జున, ఇప్పుడు సినిమాకి సంబంధించి అన్నీ ఒక ఎత్తు అయితే రిలీజ్ చేయడం ఒక ఎత్తు. ఇప్పుడు రిలీజ్కి వచ్చింది సినిమా ఆల్రెడీ. దీన్ని అవుట్ సోర్స్ చేయటం ఎలా? హౌ డూ వీ యాక్చువల్లీ టేక్ ఇట్ టు ద ఆడియన్స్? హౌ యు ఆర్ మేకింగ్ అ లాట్ ఆఫ్ నాయిస్. ఇట్స్ అ గుడ్ థింగ్. అన్ని కష్టపడుతుంది చూస్తున్నాను. అన్ని రకాల ఇంటర్వ్యూలు చేస్తున్నారు, రాత్రి మగల్లో కష్టపడుతున్నారు ఫ్రమ్ 2.5-3 years ప్రాబ్లీ. సో ఇట్ ఈస్ అ బిగ్ థింగ్ యూ ఆల్ బీన్ డూయింగ్ ఆల్ ద వైల్. బట్ ఇప్పుడు అసలు ఛాలెంజ్ మొదలైంది మీకు. సో యూ గైజ్ ఆర్ క్లియర్ విత్ ద థియేటర్స్ అండ్ ఆల్ ద ఎగ్జిబిటర్స్. అవన్నీ బయటికి వెళ్ళేది కరెక్ట్గా వెళ్తుందా, రీచ్ అవుతుందా? అన్నీ కరెక్ట్గా ఉంది.
అఫ్ కోర్స్ యాజ్ యూ రైట్లీ సెడ్ ఇట్స్ ఎ వెరీ బిగ్ ఛాలెంజ్. ఇప్పుడంతా సినిమా చేయటం అనేది ఒక లెవెల్ కష్టపడి చేసేయచ్చు, బట్ జనానికి అది పోయి అందుతుందా, కరెక్ట్గా దాన్ని మంచి డిస్ట్రిబ్యూటర్స్ దాన్ని ప్రజెంట్ చేస్తారా అనేది చాలా పెద్ద విషయం. బట్ ఫార్చునేట్లీ ఐ గాట్ ఫెంటాస్టిక్ డిస్ట్రిబ్యూటర్స్. ఇప్పుడు మనకి నైజాం అయితే ఏషియన్ పిక్చర్స్ సునీల్ గారు చేస్తున్నారు. సో దే ఆర్ టాప్. అండ్ అగైన్ ఇక్కడ ఆంధ్ర సీడెడ్ ఇంత మన మైత్రి ఫిల్మ్స్ ద్వారా జరుగుతుంది. సో వీ హ్యావ్ వెరీ గుడ్ పీపుల్ టు టేక్ కేర్ ఆఫ్ ద ప్రజెంటేషన్ ఆఫ్ ద పిక్చర్. అండ్ మంచి మంచి థియేటర్స్ ఉంది. అండ్ దట్స్ ఆల్, వీ హ్యావ్ డన్ అవర్ వర్క్. ఎంత కృషి చేయాలో. అండ్ గ్యారంటీ ఒక సినిమా అంటే ఒక్కొక్కరు ఏదో మాట్లాడుకుంటారు, బట్ నేను నమ్మాను కదా ఇది గ్యారంటీ ఇది కొడుతుంది అని నమ్మాను. అదే ఫోకస్లో నేను వెళుతున్నాను. నేను ఒక్కొక్కసారి అటు ఇటు అవుతుంటుంది, కొంతమంది ఇది ఎందుకు అదెందుకు అని అంటుంటారు, బట్ నేను స్ట్రాంగ్గా నమ్మింది ఎప్పుడు దాన్ని వదలకూడదు అని దాంట్లోనే ఫోకస్ పెట్టుకొని ఐఎమ్ ట్రయింగ్ టు లైక్ యూనో కన్సిస్టెంట్గా ప్రయత్నంలో ఉన్నాను. చూడాలి, జనం చూసి చెప్పాలి. అండ్ ఈవెన్ మై ఆర్టిస్ట్ కూడా దే హ్యావ్ డన్ దేర్ లెవెల్ బెస్ట్. ఇద్దరు, అతను కూడా న్యూ ఫేస్ అని మనం చెప్పలేము. అండ్ ఐ డోంట్ బిలీవ్ ఇన్ లైక్ ఓకే ఐఎమ్ లాంచింగ్ సంబడి అనేది కాదు. ఆ ఒక టైంకి వాళ్ళు యూనో అలాంటి ఆర్టిస్టులు మనకి సెట్ అవుతారు అనేది ఇట్స్ లైక్ యూనో ఆన్ బోత్ వేస్ అది. సో దే హ్యావ్ డన్ అ వెరీ గుడ్ జాబ్. అండ్ నార్మల్గా వచ్చి ఏదో ఒక హీరోయిన్ క్యారెక్టర్ కాదు వాళ్ళిద్దరిది. ఇద్దరు క్యారెక్టర్స్ కూడా బాగా లేయర్స్ చాలా ఉన్నాయి పర్ఫామ్ చేయడానికి. ఉత్తేజన ఈరోజు మనం మాట్లాడేటప్పుడు ఫైట్స్ ఉన్నాయి, డాన్స్లు ఉన్నాయి అని మనం చెప్తాము, అది కాదు. అది కాకుండా యాక్టర్స్, రియల్ యాక్టర్స్ కావాలి ఈ క్యారెక్టర్స్ని పర్ఫామ్ చేయడానికి. సో ఈ చిన్న ఏజ్లో వాళ్ళకి అలాంటి ఒక స్కోప్ దొరికింది వాళ్ళకి ఇద్దరికి. సో దే హ్యావ్ డన్ దేర్ జాబ్ వెరీ నైస్లీ. అండ్ ఐ వెరీ కాన్ఫిడెంట్. వీళ్ళు ఉన్నారు, మిగతా ఆర్టిస్టులు చాలా మంది ఉన్నారు. అండ్ సి ఫస్ట్ ఆఫ్ ఆల్ యువర్ ఇంటెన్షన్ ఈజ్ సాలిడ్. నీతో పాటు నీ కూతురిది ఆటోమేటిక్గా బై డిఫాల్ట్ ఇంటెన్షన్ పర్ఫెక్ట్ ఉంది. ఆయన సైడ్ నుంచి ఇచ్చేసారు, ఆయన కాంటెంట్ సాలిడ్గా ఇచ్చేసారు. అండ్ ఐమ్ షూర్ దిస్ బాయ్ హస్ డన్ అ గ్రేట్ జాబ్. సో ఓవరాల్ దెర్ ఈస్ అ కంప్లీట్నెస్ ఆల్రెడీ కనపడుతుంది. అండ్ యూ సెడ్ ఆల్రెడీ ఈ డిస్ట్రిబ్యూటర్స్ చేతిలో ఉన్నారు కాబట్టి థియేటర్స్ వరకు మనకు ప్రాబ్లం లేదు కాబట్టి పీపుల్ హ్యావ్ టు సీ ఇట్. ఆ తర్వాత హౌ యూ మేడ్ ఇట్ అనేది కరెక్ట్ వీల్ హ్యావ్ టు లీవ్ ఇట్ టు దట్. ఐఎమ్ టోటలీ ఓపెన్. జనం కదా చెప్పాలి. ఇఫ్ ద మూవీ డిజర్వ్స్, గ్యారంటీ పిక్చర్ ఆడుతుంది అని. అండ్ ఇంకొకటి, ఇన్ని ఇయర్స్ మనం వచ్చి కలిసి వి నో ఈచ్ అదర్. నీది ఒక్క బర్త్డే కూడా నువ్వు కేక్ కట్ చేసింది నేను చూడలేదు. ఎప్పుడైనా ఫోన్ చేసి బాబు హ్యాపీ బర్త్డే అంటే ఆన్సర్ ఏం తెలుసా? ఏంటి ఇప్పుడు పెద్ద ఇది ఏం చెప్పాలి, థ్యాంక్స్ చెప్పాలా దానికి? ఏమి వద్దులే. అరే ఏంటయ్యా స్వామి, నేను ఒకసారి మెసేజ్ ఇప్పుడు స్టాప్ చేశాను. మెసేజ్ గుడ్ మార్నింగ్ అండ్ హ్యావ్ ఏ వండర్ఫుల్ హెల్తీ డే. ఏంటి చెప్పకపోతే హెల్తీ చెప్తాడు కదా. అదన్నీ కొంచెం జాగ్రత్తగా జాగ్రత్తగా ఉంటాను నేను. సో నౌ దిస్ ఇయర్ ఐ వాంట్ to see you cutting the cake. Break the cake, Uncle, Guru. I heard you didn't want to cut a cake yesterday. కేక్ కాదు అసలు, నాకు ఆ విషెసే ఫన్నీగా ఉంటాయి. అవునా? అంటే నేను ఏదో పుట్టేశాను. No, we will, you know, Okay, celebrate you. now I don't have a choice. Happy birthday. Thank you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. To me only, to me May only. Thank you. God bless you. May God bless you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday. Wow. Super. Very nice. Fantastic. సార్ ఒక చిన్న యాక్చువల్లీ మీకు నాకు ఒక చిన్న కనెక్టివిటీ ఉంది సార్. బికాస్ నేను మీ వీడియోస్ చూశాను, మీ మదర్
హౌ యూ టేక్ కేర్ ఆఫ్ యువర్ మదర్ అండ్ లైక్ ఇప్పుడు మీరు చెప్తుంటే ఇన్సిడెంట్స్లో మదర్ కూడా ఐ మిస్ మై మదర్ యాక్చువల్లీ సో ఐ లాస్ట్ హర్ కపుల్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ బట్ సో హార్ట్ టచింగ్ ఉంటుంది. నేను యాక్చువల్ నా కళలకి వెళ్ళి అంటే ఐ వాజ్ లైక్ ఫీలింగ్ వెరీ ఎమోషనల్ వెన్ ఐ సా ద వీడియో సార్. తను ఇప్పుడు మీరు చెప్తుంటే తను ఇప్పుడు కూడా దీనికి ఇంత ఖర్చు అయింది, దీనికి ఇంత ఖర్చు అయింది అని నోట్బుక్స్ మెయింటైన్ చేస్తుంది. సీరియస్లీ అంటే నేను మదర్కి అంత చేయలేకపోయాను అనే ఒక చిన్న బాధ ఉండేది. బట్ మీలాంటి వాళ్ళని చూస్తే నాకు ఒక తెలియని హ్యాపీనెస్ వస్తుంది సార్. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఇన్స్పిరేషన్ టు మెనీ పీపుల్ సార్. లైక్ మదర్స్ని, పేరెంట్స్ని ఇలా చూసుకోవాలి అనేది ఒక చిన్న అది ఎప్పటి నుంచో మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను సార్. థ్యాంక్ యూ. షీ ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ పర్సన్ ఐ హ్యావ్ ఎవర్ మెట్. మదరు నేను ఫోన్ చేస్తే నా వాయిస్లో తెలిసిపోతుంది. నేను చెప్పకుండా ఒక్కొక్కసారి ల్యాండ్ లైన్కి ఫోన్ చేస్తాను, ఏంటయ్యా అర్థంగా అని. అంత అమ్మ గురించి ప్రాబ్లీ అక్కడి నుంచే వచ్చిందా నాకు స్త్రీ మీద గౌరవం పెరిగింది. అసలు స్త్రీ అనేది ఎంత గొప్పది అది అమ్మ దగ్గర నుంచే వచ్చి ఉండదు బహుశా. సో నాకు విపరీతం రెస్పెక్ట్. ఐఎమ్ ఎ ఫెమినిస్ట్. దట్ ఈస్ బికాస్ అక్కడ నుంచి అంటే అమ్మ చూసుకున్న విధానం నుంచి ప్రతి ఒక్కళ్ళ అమ్మ బాగా చూసుకుంటారు. బట్ మై మదర్ ఇస్ డిఫరెంట్ ఫర్ మీ, దట్స్ ఆల్. అండ్ షీ స్పెషల్ ఫర్ లాట్ ఆఫ్ పీపుల్. ఎందుకంటే అందరూ అక్కడ ఇంటికి వచ్చి కలిసి వెళ్తూ ఉంటారు. ఈమె ఎక్కడికి వెళ్తాం, ఎవరిని కలవదు. వద్దయ్య ఎందుకు వచ్చారు అనేది అంటుంది తప్ప నెవర్ ఆస్క్. మమ్మల్ని కూడా అంది అసలు. సచ్ సింప్లిసిటీ ఈజ్ అనదర్ నేమ్. సో ఎనీవే విల్ మీట్ హర్. ఐ వాంట్ టు మీట్. యా సార్. ఎంత ఏజ్ ఉంటుంది సార్? సారీ. ఈజ్ 86. షీఈ్ 86 Great. years young. She's 86 years young. Yeah. షీ వాజ్ యాక్చువల్లీ ఈ మధ్యన షీ వాజ్ సిక్. బాగానే షీ ఫెల్ సిక్. సరే 86 అన్నాక దిల్ ఫాల్ సిక్ అని. ఆ బ్యూటీ ఏంటంటే అది ఇంటికి తీసుకెళ్ళిపోండి అని అంది. వాళ్ళు డాక్టర్లు అది చేస్తాం ఇది చేస్తామంటే 86 బతికాను ఇంకా చాలు, ఎంత బతకాలి, ఏం చేస్తారు ఇక్కడ, ఇంటికి వెళ్ళి హాయిగా పోతాను అనే టైప్లో షీ వాజ్ టాకింగ్. అండ్ ఇంటికి వెళ్ళేసి హాయిగా స్నానం చేసేసి ఫ్రెష్గా మళ్ళీ కొత్త చీర కట్టేసుకుని బొట్టు పెట్టుకుని కావాలి స్టైల్గా కూర్చుంటున్నా. ఐఎమ్ ఆల్ రైట్, డోంట్ టేక్ మీ టు హాస్పిటల్. She's a darling actually. Okay, Guru. ఓకే పా. Then నీతో let us get ready for ఇప్పుడు సీతాపయణం. నెక్స్ట్ మన సినిమా పార్ట్ 2. Yeah, waiting sir, waiting. జంక్షన్ కి That should happen sir. సో పిక్చర్ రిలీజ్ అయ్యే వరకు యూ వాంట్ వాచ్ అలా కదా? దట్ ఐ వాంట్. ఓకే, సీతాపయణం ఎల్లుండే కదా రిలీజ్ అయిన వెంటనే ఇంకేం వచ్చేస్తుంది. దెన్ వీల్ ఆల్ వాచ్ టుగెదర్. షూర్లీ, ఆఫ్ కోర్స్. ఓకే గురు. అండ్ వ్యాలంటైన్స్ డే. సారీ, Need your blessings on us. బ్లెస్సింగ్స్ నా అవసరం లేదమ్మా. ఆడుతుంది సినిమా ఎంత కాదు. ద యూనివర్స్ విల్ బ్లెస్ యూ ఆల్. బై డిఫాల్ట్ ఇట్ హ్యాస్ టు బ్లెస్ యూ ఆల్. Thank you, sir. Thank you. You deserve it, amma. Your long awaited thing should happen this Valentine's. Thank you. All the best to everybody. Thank you. Thank you sir. Thank you. Okay guys, let's have dinner. Thank you sir. Okay.